హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చాము. ఆ శిల్పారామం అందాలు నైట్ పూట అయితే అద్దూర్స్. లోపలికి వెళ్ళి మాతో పాటు మీరు కూడా చూస్తారా? చూడండి, ఇదంతా బయట ఫొటోస్ అయితే దిగుతున్నాము. చూడండి బయటే ఎంత అందంగా ఉందో, అసలు మామూలుగా లేదు కదా. ఎంతో చక్కగా ఉంటుంది. ఇది టికెట్ కౌంటర్ అండి. టికెట్ వచ్చి 40 రూపాయలు ఒక్కొక్కళ్ళకి. టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. చూడండి, టికెట్ పిల్లలకైతే తీసుకోలేదు, పెద్దవాళ్ళ వరకే తీసుకున్నారు. ఇంకా అందరం కలిసి లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ అండి ఇది. చాలా మంది వస్తారండి నైట్ పూట అయితే. చాలా చాలా బాగుంటుంది. అంతా బయట అండి. ఇది లోపలికి వెళ్ళే దారి, ఎంట్రన్స్. చూడండి, ఇంకా వచ్చేసాము శిల్పారామంలోకి. లైట్లు అవన్నీ చూడండి ఎంత అందంగా అమర్చారు అసలు. నైట్ పూట అయితే చాలా అందంగా ఉంటుందండి. ఇది ఒక అమ్మవారి విగ్రహం ఎంట్రన్స్లోనే పెట్టారు. ముందు చిన్న పూల గార్డెన్ అయితే పెట్టారండి, కలర్స్ పూలతో అమర్చి. ఈ శిల్పారామంలో ఎంతో మనసు ప్రశాంతంగా ఉండే ప్లేస్లు అయితే చాలా ఉన్నాయండి. మేము ఎన్నిసార్లు వచ్చినా పగలపూట వచ్చాము, 2-3 సార్లు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు నైట్ పూట అయితే ఇంకా చాలా బాగుంటుందంటే ఇంకా వచ్చేసాము. చూడండి, బట్టల షాపులు ఇవన్నీ కూడా ఎంతో వెరైటీస్గా ఉంటాయండి. చేతికైతే ఎంట్రన్స్లో గోరింటాకు అయితే పెడుతున్నారు. చూడండి, ఇష్టమైన వాళ్ళు గోరింటాకు అయితే పెట్టించుకోవచ్చు. మంచి డిజైన్స్ అయితే వేస్తున్నారు. మంచి అసలు వెనకటి కాలపు వస్తువులన్నీ ఇక్కడ మన కంటికి కనపడతాయి. బట్టలు కానీ అన్నీ ఊలతో నేసినవి. ఇవి మంచి దేవుడి విగ్రహాలు. రేట్లు కూడా చాలా రేట్లు ఉంటాయండి. మాలాంటి వాళ్ళం అయితే కొనలేము, చూడటం వరకేను. బట్టలు చెప్పులు అలాంటివి అయితే మనం కొనవచ్చు. చూడండి, మనం ఊలుతోనే నేసిన చెప్పులు, వెరైటీస్గా చెప్పులు. ఒకసారి మా అమ్మాయికి చెప్పులు కూడా తీసుకున్నాము ఇక్కడ. చాలా నాళ్ళు వేసుకుంది. షేల్వాలు అన్నీ మనకి లంబాడీ డ్రెస్సులు లాగా ఉంటాయి కదండి, అవి కూడా ఉండే పిల్లలకి. మంచి బొమ్మలు, గాజులు, నక్లీస్లు అన్నీ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఎక్కువగా చూడండి, ఈ అమెరికా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువ వస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎంతో వింతగా ఉంటాయి వస్తువులన్నీ. వాళ్ళు ఎన్నైనా తీసుకొని వెళ్తారు, వాళ్ళకి నచ్చినవి. ఎంత రేట్ అయినా వాళ్ళకి లెక్క అయితే ఉండదు కదా.
లోపల మాత్రం ఏది కొనాలన్నా కూడా రేటేనండి. చూడండి, చెవులకి పెట్టుకునే రింగ్స్, గాజులు, నక్లీస్లు అన్నీ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. చూడండి, పూసల గొలుసులు. ఆడవాళ్ళకి డబ్బులు ఉండాలే కానండి హ్యాండ్ బ్యాగ్లో అసలు ఎన్ని కొంటారో వాళ్ళకే తెలీదు. ఏ వస్తువు చూసినా కూడా అంత అందంగా ఉంటుంది. అన్ని చెక్కతో చేసిన వస్తువులు ఇవి. చెక్కతో చేసిన చిన్న చిన్న అల్మార్లు, బాక్సులు, పెట్టెలు, అద్దాలు, గడియారాలు అన్నీ ఒక్కటి కాదండి, వెరైటీస్ అన్నీ కూడా చెక్కతో చేసినవే. చాలా చాలా అందంగా ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ఏ వస్తువు తీసుకెళ్ళినా కూడా సపరేట్గా ఉంటుందండి. పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు లేదు అనటానికి లేదు ఇక్కడ. ఇంకా మంచి మంచి వెరైటీస్ అయితే ముందుండయి. ఇక్కడ ఒక స్టేజ్ లాగా కట్టి పాతకాలపు నాటి పాటలు, భజనలు, భరతనాట్యాలు అన్నీ కూడా ఇక్కడ చేస్తారు. పూల గార్డెన్ చూడండి ఎంత అందంగా ఉందో. చక్కగా ఉంది. నేను నైట్ టైం ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా చూడటము. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. మా చిన్న మనవరాళ్ళు ఉండారు కదా, చక్కగా ఉండేయండి పూలు. సార్ అయితే పూల గార్డెన్ చూద్దాం. చెట్ల మధ్యలో కూడా లైటింగ్స్ పెట్టారు. కలర్గా కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత అందంగా ఉంటాయో. అబ్బా, అసలు ఇంకా చూపుకు తిప్పుకోలేని వస్తువులండి ఇవి. ఆడవాళ్ళకి అసలు అక్కడి నుంచి కదల బుద్ధి కాదు, అంత అందంగా ఉన్న అన్ని జాడీలు, కప్పులు, గిన్నెలు అన్నీ ఒకటి కాదండి, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇవి. చూస్తుంటే ఏ వస్తువు తీసుకోవాలో ఏ వస్తువు తీసుకోకూడదో కూడా అర్థం కాదు. రేట్లు అయితే ఆకాశానికి అంటుతున్నాయి. ఏ చిన్న వస్తువు పట్టుకున్నా 200, 300, 1000 చెబుతున్నారు. మామూలుగా లేవు అసలు. కప్పులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఏ వస్తువు కూడా అంతే అందంగా ఉంది. ఇవి విగ్రహాలండి, అన్నీ కూడా చెక్కతో చేసినవి. చూడండి ఎంత అందంగా చేశారో. మట్టి కుండలు, మట్టి సెట్లు ఉన్నాయి కదండి, అవి అసలు ఎంత ఇక్కడే చేసి ఇక్కడే తయారవుతాయండి. అవి మంచిగా కలర్స్ వేసి ఎట్లా పెట్టారో. ఒక్క చిన్న కుండ పట్టుకుంటే 500 చెప్పారు. నేను ఊరు నుంచి తీసుకొచ్చేలేక అది పగలకుండా జాగ్రత్తగా తేవాల్సి వచ్చిందని నేనైతే తీసుకోలేదు. చూస్తుంటే మాత్రం మామూలుగా కళ్ళు తిప్పుకోలేకపోయాను. యూట్యూబ్లోకి అవసరం అవుతాయి అనుకొని కూడా తీసుకోలేదండి. చూడండి, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, పెద్ద విగ్రహం. మంచి మంచి లైట్లతో అమర్చారు. ఇవి కూడా గాజు వస్తువులండి అన్నీ కూడా. చూడండి ఎంత అందంగా ఉందో. మంచిగా అందంగా ఇళ్లల్లో అయితే అమర్చుకుంటే చాలా చక్కగా చక్కగా ఉంటాయండి. లాంతర్లు చూసారా, బుద్ధుడి విగ్రహాలు రకానికి ఒకటి ఉంది. ఒక షాప్ కాదండి, అన్ని షాపుల్లో కూడా
దేనికి అదే స్పెషల్గా కనపడుతుంది కళ్ళకి. వీడియోలోనే ఇలా ఉంది కదా, అసలు దగ్గర నుంచి చూస్తుంటే నేనైతే నా మనసు లబో దిబో కొట్టుకుందండి. ఊరకనే ఇచ్చేస్తే హాయిగా వెరైటీకి ఒకటి ఏరుకొని తీసుకొచ్చుకునేదాన్ని. చూడండి జాడీలు అయితే ఎంత అందంగా ఉన్నాయో. కప్స్, జాడీలు, సీసాలు, గిన్నెలు అన్నీ గాజుయే. ఇలాంటి షాపులు అయితే చాలా ఉన్నాయి. ఎన్ని వెరైటీసో చూడండి. ఇళ్ళ ముందు కట్టుకునేవి వెరైటీలుగా ఉన్నాయి కదా. చూడండి ఎంతో అందమైన వస్తువులన్నీ చూశారు కదా. ఈ పిల్లలు చూడండి, వీళ్ళు కృష్ణుడు సత్యభామ వేషాలు వేశారు. ప్రోగ్రాం అయితే ఉంది వీళ్ళది. మేమైతే కాసేపు నుంచొని పిల్లల అందాలను అయితే చూసామండి. ఒక్కొక్కళ్ళు ఎంతో చక్కగా ఉన్నారు. చూడండి వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి బొమ్మలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మట్టి గోడలతో కట్టిన పూరిళ్ళల్లో బొమ్మలు అయితే ఉన్నాయి. తోలు బొమ్మల ఆట అండి. తోలు బొమ్మల ఆట ఎప్పుడో మా తాతల కాలంలో నాటి తోలు బొమ్మల ఆట ఇప్పుడైతే చూస్తున్నాము. మంచిగా బొమ్మలను ఆడిస్తున్నారు. 50 రూపాయలే బిల్ అన్నారండి. ₹50 కట్టి అందరం కూర్చొని ఆ తోలు బొమ్మల ఆట అయితే చూసాము. చూసినంతసేపు కూడా చాలా బాగా అనిపించింది మనసుకి. మంచి పాట పెట్టారు, హిందీ పాట పెట్టి దానికి తగ్గట్టు ఆ బొమ్మల చేత స్టెప్పులు అయితే వేయించారండి. చూడండి మీరు కూడా ఈ బొమ్మలను చూస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి మా పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, కూర్చొని అయితే బాగా చూస్తున్నారు. ఇప్పుడైతే పామును ఆడిచ్చేవాళ్ళు. చూడండి ఎంత బాగా ఆడిస్తున్నాడో పాముని. మధ్యలో పిల్లల మీదకి అలా విసిరేస్తే పిల్లలు అయితే గోలగోల చేస్తున్నారండి. మాతో పాటు ఇంకా చాలామంది వచ్చి కూర్చున్నారు.
సందడి సందడి చేశారండి అందరు కలిసి ఆ బొమ్మల డ్యాన్స్ చూసి. ఇప్పుడు ఈ మట్టి బొమ్మలు అయితే చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఇస్త్రీ చేయటము, ఇళ్లల్లో పనులు చేసినట్టుగా, కొలింపని అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా, నిజంగా ఇళ్ళు నిజంగా మనుషులు ఉన్నట్టుగా ఉంటుందండి. ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ శిల్పారామం వచ్చి చూస్తే. ఎంతో చక్కగా చూడండి బొమ్మలను తయారు చేసే వాళ్ళలాగా కూర్చొని ఇళ్ళు కట్టి బొమ్మలను అయితే మంచిగా అమర్చి పెట్టారు. చూడండి చూడండి బొమ్మలన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయి. ఎద్దులు చూడండి నిజంగా మనుషులు పనిచేసినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ లంబాడి బొమ్మ ఒకటి ఉంటే అందులో మా పిల్లల్ని పెట్టి చూస్తున్నామండి. ఇంకా తర్వాత మేము కూడా నుంచొని చూసుకున్నాము. ఇదిగోండి మేమిద్దరం కూడా నుంచున్నాము. మా పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు, బొమ్మలన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికైతే వచ్చామండి పిల్లలకి ఏమన్నా పెడదామని. అక్కడే ఒక చిన్న రెస్టారెంట్ లాగా. తిరిగి తిరిగి అలసిపోయాక ఏమన్నా తిని కాస్త కూల్ డ్రింక్స్ అయితే తాగి మళ్ళీ ఇంకా చూసేవి చాలా అయితే ఉంటాయి. పిల్లలు ఇక్కడికి వచ్చి పాప్కార్న్ తీసుకొని తిన్నారు. వేడి వేడిగా కాఫీ కూడా తాగామండి. రేట్లు మాత్రం ఎక్కువేను. ఆ చల్లటి ప్రదేశంలో నైట్ పూట ఇవన్నీ చూస్తూ ఆనందంగా ఎంత ఎంజాయ్ చేసామంటే, మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్తే శిల్పారామం నైట్ పూట వెళ్ళండి. పగల పూట కంటే కూడా నైట్ అయితే చాలా చాలా అందాలు అయితే మనకి కనపడతాయి లైటింగ్తో అమర్చి. ఇవన్నీ బొమ్మలండి, ఇంట్లో గోడకు పెట్టుకునేవి. ఇంత చక్కగా ఉండేయో చూడండి. ఎంత బాగున్నాయో. ఇంతేనండి, ఇంత అందంగా చూశారు కదా, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.